నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. సార్, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అదే నినాదంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గత 11 ఏళ్లుగా కూడా గ్రామీణాభివృద్ధికి మేము కృషి చేస్తున్నాము అని చెప్పి ముందుకు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెరేగా నిధులు నుంచి అంటే నెరేగా నిధులు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి ఎంత ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత వచ్చాయి, ఇంకా ఎంత రావాల్సి ఉంది? ఇది మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ఒక వరం అమ్మ ఇది ప్రజలకి. ఆనాటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా నరేగా నిధులు తీసుకుంటున్న అత్యధిక రాష్ట్రం మన రాష్ట్రం కింద ఉండేది. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు, మనం దానికేం పెద్ద అతీతంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పిన దానికి రీజన్ ఈజ్ ఆల్సో జస్టిఫైడ్. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజనప్పుడు మనవి 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతాల కింద, ఇక్కడ 10కి 10 వెనకబడిన ప్రాంతాల కింద, అంటే ఓవరాల్గా 23 జిల్లాల్లో 17 జిల్లాలు వెనకబడిన ప్రాంతాల కింద ప్రభుత్వమే గుర్తించి ఉన్న తరుణంలో ఈ నరేగా నిధులు ఎంత ఉపాధి కల్పన వస్తున్నాయి, ఎంత ఉపాధి ఇస్తుందో ప్రజలకి అర్థమవుతుంది. అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్లో ఇద్దరు కవల పిల్లల స్టోరీ చెప్పాలి. ఒకటి చంద్రబాబు నాయుడు అయితే ఇంకోటి కరువు. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు దాపరించినా మనకి కరువు విలయతాండవం చేస్తూనే ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ నరేగా నిధులు నిజంగా ఆపన్నహస్తం కింద వస్తాయి దగ్గర. ఈ చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు మన అతిరథ మహారథుడు ఈ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి నేను తెచ్చేయగలను, తాడేట్లు లాక్కొచ్చేస్తానని చెప్పి చిన్నపిల్లలు చేసి మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇతని యొక్క బాధ్యత ఏంటంటే 26,000 కోట్ల పైచీలుగా దేశం మొత్తం మీద నరేగా నిధులు అన్ని రాష్ట్రాలకి రావాల్సిన దగ్గర 2,030 కోట్లు మన రాష్ట్రానికే రావాలి. ఈ 2,030 కోట్లు ఈ మార్చి కనుక ఇచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇప్పటికి కూడా నిధులు ఇవ్వకుండా వీళ్ళు చేస్తున్న ఈ తాత్సారానికి ఎవరిది బాధ్యత అంటే, మేము డబుల్ ఇంజిన్ సర్కారు, బీజేపీ మాకు కృష్ణ పరమాత్మ రూపంలో ఒంటి మీద బట్టలు ఓడిపోయినప్పుడల్లా ఏది ద్రౌపదికి చేరిచ్చినట్టు ఇస్తోంది, ఇవన్నీ చెప్పారు కదా. మాకు బట్టలు లేవు, మార్చి కరువు విలయతాండవం చేస్తున్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవ్వాల్సిన బాధ్యత అవుతుంది. ఎందుకు అంటే, నేను డబుల్ ఇంజిన్ సర్కారు మీరు బీజేపీని నమ్ముతాను అంటే, కరోనా టైంలో ఆపన్న హస్తం కింద దేశానికి ఈ నరేగా నిధులే నిజంగా కాపాడే. కానీ కరోనా కనుక రాకపోయి ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ నరేగా నిధుల్ని తీసేసే కార్యక్రమంలోనే చాలా ఫోకస్డ్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అన్నెసరీ కాన్సెప్ట్ అని డ్రైవ్ చేసాడు ఆయన. ఓకే. బట్ ఫార్చునేట్లీ దేవుడు వరం ఎలా ఉంటుందంటే, ఒకడు తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని దేశ ప్రజల యొక్క ఆర్థిక క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకుని ఆనాటి ప్రభుత్వం తీసుకున్న ఒక సూరుద్భావ వాతావరణ నిర్ణయానికి 10 మందికి ₹1 డబ్బులు వచ్చే కార్యక్రమం ఈ నరేగా నిధులు. సో దీని కన్సిడరేషన్స్లో ఎప్పుడైతే ఒక ప్రభుత్వం దీన్ని దాష్టికం చేద్దాం అన్న దగ్గర కరువు మనకు నెత్తుకు తీసుకొచ్చి దాన్ని కరోనా రూపంలో ప్రజలకు ఇచ్చిన పరిచయానికి నరేగా నిధులు పరిరక్షించబడ్డాయి. ఇలాంటి తరుణంలో కూడా ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి 2,030 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వనప్పుడు, మీరే కదా రేషన్ ఎంతమందికి ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి తెలుసు. వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్తున్న 25 సార్లు వ్యవసాయ పూడికలు, తర్వాత కాలువలు తవ్వడం, ఇలాంటి వాటన్నిటికీ ఉపయోగపడే నరేగా నిధులు రాష్ట్ర ప్రయోజనాలకు ఇవ్వడానికి మీకు శ్రద్ధ ఎంత ఉందో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది గ్రహించకపోతే చాలా కష్టం. మీరు ఏదో కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్నీ తీసుకొచ్చేస్తామని చెప్పి 11 నెలలకు వచ్చి ఇవాళకి కూడా ₹1 డబ్బులు ఇవ్వలేని నిస్సాయ స్థితికి ప్రతి నిమిషం ప్రజలకి పరిచయం చేస్తారు. ఇది గమనించుకోండి. అయితే ఎంత మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంత రావాల్సి ఉంది? అదే 2,030 కోట్ల 26,000 కోట్లు దేశం మొత్తం మీద రావాల్సిన దగ్గర ప్రతి రాష్ట్రానికి ఎంతంతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి 2,030, కేరళ 1,055, రాజస్థాన్ 2,129, ఉత్తరప్రదేశ్ 3,668, పాప వీళ్ళు ఇంకా అమాయకం, మధ్యప్రదేశ్ 1,151, తమిళనాడు 3,725, ఇది హైయెస్టే, మహారాష్ట్ర 2,825, కర్ణాటక 609, ఒడిస్సా 546, బీహార్ 2,849, జార్ఖండ్ 642, తెలంగాణ 577, అస్సాం 538.47, ఛత్తీస్గఢ్ 586, అలా గుజరాత్ ఒకటి 197 కోట్లు. వీళ్ళు కాబట్టి తెగ ఇచ్చేసుకుంటారు ఆల్కాళ్ళు. హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా మాక్సిమం బీజేపీ పాలిత ప్రాంతాలకైతే ఎక్కువగా వెళ్తున్న ఇది నేపథ్యం ఉంది సార్. ఇక్కడ మనం గమనిస్తే బీజేపీకి సమైక్య రాష్ట్రం కదమ్మా తెలంగాణ, మంది కలిపితే మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. కానీ వీళ్ళు వచ్చి ఏం చేశారంటే తర్వాత జనాభా ప్రాతిపదిక మీద ఈ నరేగా నిధులు కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. నేను రాజశేఖర రెడ్డి గారికి అందుకనే చెప్పాను, ఆయన టెన్యూర్లో నరేగా నిధులు హైయెస్ట్ రిసీవ్ చేసుకునే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఉండేది. అందుకే ఆయన టైంలో కరువు ఉండేది కాదు. ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో అలా చిరస్థాయిగా నిలవడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ అదే. రైతులు పట్టుకొమ్మలు గ్రామాల కంటే గ్రామాలు పట్టుకొమ్మలు దేశానికి అని ఒక నినాదం వేసుకొని వచ్చి రైతుల నోట్లో ఒక మన్ను కొడుతున్న కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చా ఇప్పుడు మనం? ఇప్పుడు 34,000 ఎకరాలు 29 గ్రామాల రైతులు కన్సాలిడేట్గా అమరావతికి రాజధానికి ఇలా ఇచ్చిన దగ్గర వాళ్ళ నోట్లోనే చెమ్మ నీళ్లు మట్టి కొట్టిన నరేంద్ర మోడీని చూసి కూడా
ఇంత కన్సాలిడేట్గా ఉన్న రైతులకే ఇంత వివక్ష చూపించిన దగ్గర దేశం మొత్తం మీద ఉన్న రైతులకు వివక్ష చూపిస్తారనడంలో ఏం పెద్ద ఇదేం లేదు. అంచేత ఎన్డీఏ కూటమో దాని ఆవశ్యకత ప్రజలు ఎలా మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారో ఒకసారి చూసుకోమనండి, అంతకన్నా ఇంకేం లేదు. సో దీనికి ఇదవ్వాలి, ఒక పటిష్టం రావాలి అంటే ఏం చేయాలి అంటారు? ఏం పటిష్టమే లేదు, మనకి ఎప్పటికప్పుడు ప్రాథమిక అంచనాలు పంపిస్తారు. ఇది నరేగా నిధులకి ఇంత కన్సాలిడేట్ అమౌంట్ కావాలి, ఇంతమంది దీంట్లో గ్రామీణ వైజ్గా ప్రతి గ్రామంలోనూ. ఇప్పుడైతే మనకి సచివాలయ వ్యవస్థ ఉంది, దాంట్లో ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్. అది స్టాటిస్టిక్స్ కరెక్ట్గానే ఉంటాయి, కానీ పైనుంచి ఇచ్చి కూడా ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? నరేగా నిధులు ఎప్పటికప్పుడు ఇయర్లీ వైజ్, క్వార్టర్లీ వైజ్, హాఫర్లీ వైజ్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఓకే. సో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేయట్లేదు దానివల్ల జరుగుతున్న ప్రాబ్లం ఇది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి 2030 కోట్లు బకాయిలు ఉన్నాయి మనకి. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇవే నరేగా నిధులు లాస్ట్ టెన్యూర్ 2019 అండ్ 2024 ఎలా ఉన్నాయి సార్? అప్పుడు వచ్చే ఇప్పుడు ఇయర్కి 2030 కోట్లు అని చెప్తుంటే లాస్ట్ ఇయర్ అన్ని క్లియర్ అయినట్టే కదా. ఓకే. ఇంకా ఇయర్ మార్చికి క్లోజ్ అయినప్పటికీ వచ్చిన ఫిగర్ ఇది. ఓకే. బిఫోర్ ఇయర్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ రైట్ కదా. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం బాధ ఎవరిది? ప్రభుత్వం మారింది కదా. అవును. హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్? ఎన్డీఏ కూటమిదే కదా. అది అడుగుతుంది ప్రశ్న. గత ప్రభుత్వం ఏమైంది అన్నది అంటే అక్యుములేటెడ్ ఫిగర్ కనబడాలి, అది లేదు కదా. సో ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రజలకు నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఉంది. ఆయన ఎప్పుడు చెంబు నీళ్లు మట్టి పట్టుకొని తిరుగుతుంటాడు, అదే నోట్లో మట్టి కొట్టి తిరుగుతూ ఉంటారు వీళ్ళు కూడా. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. ఇలా 5 సంవత్సరాలు గ్యాప్ తర్వాత సావాసం చేస్తే అదే నేర్చుకుంటారు కొత్తగా, అంతకన్నా ఇంకేం ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.